కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్య పిచ్చమ్మా నన్ను పట్టుకోవడం సాధ్యం కాదమ్మా, లోకంలో నన్ను పట్టుకోవడానికి సాధనాలు లేవు, నా అనుగ్రహం ఒకటే పట్టుబడడానికి సాధనం తప్ప నేను దీనితో పట్టుకుంటానంటే దొరికేవాడిని కాను నేను. కానీ అమ్మా నువ్వు నేను కొడుకును అనుకుని వెంటపడుతున్నావే, ఇంత బడలిపోయావే, నీ ప్రేమకి లొంగిపోయానమ్మా, దొరికిపోతున్నానని దొరికిపోయాడు. దొరికిపోతే ఆవిడ గూడబారి పట్టుకొని ఆ చెయ్యి పట్టుకుంది. గూడ అంటే ఇక్కడ ఇక్కడ గట్టిగా పట్టుకుంది. ఇలా పట్టుకుని వెర్రపుచు, ఏ మహానుభావుడు ఇలా సమస్త జగత్తులకు వేలు చూపిస్తాడో స్థితికారుడై ఆయనకి ఇలా వేలు చూపించి మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచేత్తో ఇలా గోడ పట్టుకుని గట్టిగా వెర్రపుచు, చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు, వెన్న దొంగ నాకు చిక్కాడని కొడదామనుకుంది కదూ, ఆ ముఖం వంక చూసింది, కొట్టజాలక ఆ కొట్టలేకపోయింది, చేతులు ఆడలేదు. అది పరమాత్మ స్వరూపం, ఎవరికి సాధ్యం? కరుణతోడ బాలు కట్టదలచే, అయ్యో వీడిని కొట్టేయడమా, కట్టేస్తాననుకు అనుకుని అమ్మ కోపం తాటాకుల మంట, నాన్నగారి కోపం అలా ఉండదు, విద్యుద్ఘాతం. అమ్మకి కోపం వచ్చిందనుకోండి, అమ్మ కోపంలో అంతర్లీనం ప్రేమ, లోపల ప్రేమ నడుస్తూ ఉంటుంది, పైకి కోపం నటిస్తూ ఉంటుంది. కోపం నటనే తప్ప అమ్మకి నిజంగా కోపం వస్తే లోకం ఎక్కడ నిలబడుతుందండి? ఆ తల్లితనాన్ని ఆవిష్కరించారు పోతన గారు. అసలు అద్భుతం, దానికి కట్టుబడ్డాడు కృష్ణ పరమాత్మ కూడా. ఆ మోకాళ్ళ మీద కూర్చుంది, ఇలా పట్టుకుంది, కానీ కడుపులో బాధ, లేక పుట్టిన కొడుకు, ఇంతమంది నేరాలు చెప్తున్నారు, ఇంట్లో వినలేదా, ఎందుకు బయటికి వెళ్ళి దొంగతనాలు చేస్తావు? ఈ మాట చెప్పలేక కొడుకు మీద అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి, అమ్మ చేసే పని ఏమిటంటే కొడుకుని బహువచనంలో పిలుస్తుంది. భర్తని ఏకవచనంలో ఎప్పుడైనా పిలిచిందనుకోండి భార్య, పరమప్రీతి ఎందున్నదని గుర్తు, ఎప్పుడు దోషం పట్టి మాట్లాడకూడదు. కొడుకుని ఎప్పుడూ బహువచనం వేది, మీరు అని కొడుకుని ఎప్పుడు అందమ్మ. అమ్మ కొడుకుని బహువచనం వేసిందనుకోండి పరమ కోపంలో ఉందని గుర్తు. ఏమండో మహానుభావుడు వచ్చారండి మీరు అంతంటే వీడు ప్రోగ్రెస్ కార్డు దిద్దేశాడని గుర్తు. టీచర్ గారు చెప్పేశారనమాట అమ్మకి. అమ్మ కొడుకుని బహువచనం వేసి గౌరవించి మాట్లాడింది అంటే ఖచ్చితంగా కొడుకు ఏదో దోషం చేశాడు అని జ్ఞాపకం. అందుకని ఆమె ఆ కృష్ణుణ్ణి చూసింది, మోకాళ్ళ మీద కూర్చుని ఆ కృష్ణుడి యొక్క గోడ పట్టుకుని, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్న తినరట, చోరత్వం మించుకయును నెరరట, దరిద్రులిట్టి నీతులు కలరే. అయ్యో బాబోయ్, మీరెవరు శ్రీకృష్ణుల వారి కారేంటండి? పాపం ఇలా దొరికిపోయారు. పాపం మీరు ఎప్పుడైనా వెన్న తిన్నారేంటి? మీకు దొంగతనం తెలిసేమిటి? వెన్న అంతా కూడబెట్టుకుని దాచుకుంటున్నానురా నేను తిందామని, నిన్ను కన్నాను కదూ, కడుపంతా ఖాళీ అయిపోయింది, వెన్నంతా నీ తిందామని నీకు పెట్టకుండా దాచుకుంటున్నానే, అందుకని పాపం పక్కిళ్ళకి వెళ్ళి దొంగతనం చేస్తున్నావే, పాపం నీకేమైనా వెన్న తింటే కదూ, పాపం మీకు ఎప్పుడూ వెన్న తెలియదండి, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా అని అంత గౌరవంగా మాట్లాడిందంటే అదేం ప్రేమ పొంగిపోయి కాదు, కొట్టలేక కోపం ఇమర్చుకోలేక అమ్మతనం బయటికి వచ్చిందని గుర్తు. దానికి ఆయన లొంగిపోతున్నాడు. ఇంతటి పరమాత్మ దామోదరుడవుతున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.